అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఏం చెప్పిండు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడిండు, 2-3 పాయింట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. పాయింట్ నెంబర్ 1, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, రాజ్యసభ సీట్ ఇప్పించిండు. తెలంగాణ రాజ్యసభ ఎంపీ సీటు రేవంత్ రెడ్డి ఇప్పించిండు. సో వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంపీ సీటుకు రాజీనామా చేపించి ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలో మీనాక్షి నటరాజన్ నిల్చోబెట్టి మీనాక్షి నటరాజన్ తెలంగాణ నుండి రాజ్యసభ మెంబర్గా నిల్చోబెట్టాలనేది, గెలిపించుకోవాలనేది రాహుల్ గాంధీ వర్షన్ అట. ఎందుకంటే మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ కావాలి, కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దయ్యేటట్టు చేసిరు. అందుకే తెలంగాణ రాష్ట్రం నుండి మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ సీట్ రావాలనేది రాహుల్ గాంధీ వర్షన్. అందుకైతే తెలంగాణకు సంబంధించినటువంటి రాజ్యసభ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఎంపీ ఎవరైతే ఉన్నారో, వేం నరేందర్ రెడ్డి అయినా అనిల్ అయినా వేరే వాళ్ళు అయినా, సో 2-3లో ఒక్కళ్ళని రాజీనామా చేపియాలనేది రాహుల్ గాంధీ వర్షన్ అట. సో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్లానింగ్లో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో రేవంత్ రెడ్డి వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులతో రేవంత్ రెడ్డి చెప్పిండు అనేది కూడా వినబడుతున్న అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి చెప్తే వేం నరేందర్ రెడ్డి ఇంకో 2-3 చెప్తాడు. ఆ 2-3 సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది వేం నరేందర్ రెడ్డిని రాజీనామా చేయమని అధిష్టానం కోరిరు అని చెప్పి ఎట్లా తెలుస్తుంది? బయట చర్చలు వస్తేనే, లీక్ ఇస్తేనే, రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది సాధారణంగా? సో వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ వేం నరేందర్ రెడ్డి ఆయన రాజ్యసభకు ఆయన రాజీనామా చేస్తే మీనాక్షి నటరాజన్ మళ్ళీ ఆమె పోటీ చేస్తారు, ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటేసి మద్దతు ఇస్తే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ అవుతుంది. సో తెలంగాణ నుండి మీనాక్షి నటరాజన్ని రాజ్యసభ ఎంపీ చేద్దామనే ప్లానింగ్లో రాహుల్ గాంధీ ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1.